కాస్తంత గ్యాప్ తర్వాత తిరిగి యుఐది మూవీ కోసం మెగాఫోన్ పట్టుకున్నారు నట దర్శకుడు ఉపేంద్ర. ఈ సినిమాను కేపీ శ్రీకాంత్ నిర్మిస్తుండగా నవీన్ మనోహరన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన వార్నర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. 20 ఏళ్ల తర్వాత అంటే 2040లో జరిగే కథ ఇది. సమాజం రకరకాల కారణాలతో విచ్ఛిన్నం, విధ్వంసం దిశగా సాగుతున్న సమయంలో మార్పు కోసం నియంతగా అడుగు పెడతాడు ఉపేంద్ర. మార్పు కోసం ఉద్యమం చేసే వర్గాలతో ఉపేంద్ర ఎలా ప్రవర్తించాడనేది ఇందులో చూపించారు. ఉపేంద్ర మార్కు కొత్తదనంతో ఈ గ్లింప్స్ ఉండడం విశేషం. అజనీష్ లోక్నాథ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో రేష్మా నానయ్య, మురళీ శర్మ, సన్నీ లియోన్, నిధి సుబ్బయ్య, సాధు కోకిల, మురళీకృష్ణ, ఇంద్రజిత్ లంకేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 20న జనం ముందుకు రాబోతోంది. విక్రాంత్ మాస్సే పేరు వినగానే తను నటించిన 12th ఫెయిల్ సినిమా గుర్తుకు వస్తుంది. తాజాగా ఆయన తీసుకున్న నిర్ణయం సంచలనం రేపింది. సోషల్ మీడియాలో ఇకపై సినిమాలు చేయనని ఆయన పెట్టిన పోస్ట్ పెను దుమారమే రేపింది. ఈ పోస్ట్లో కొన్నేళ్లుగా మీరందరూ నాపై చాలా ప్రేమ చూపించారు. అందరికీ ధన్యవాదాలు. ఒక భర్తగా, తండ్రిగా కుటుంబానికి సమయం కేటాయించవలసిన టైం వచ్చింది. అందుకే సినిమాలు అంగీకరించడం లేదు. 2025లో రాబోతున్న సినిమాలతో చివరిసారి కలవబోతున్నామని ట్వీట్ చేశాడు. 2007లో ధూమ్ మచావో ధూమ్తో టెలివిజన్ ఎంట్రీ ఇచ్చిన విక్రాంత్ 2009లో వచ్చిన బాలికా వధుతో పాపులర్ అయ్యారు. 2013లో లూటేరాతో బాలీవుడ్లో ఎంట్రై ఇటీవల వచ్చిన ద సబర్మతి రిపోర్ట్ వరకు పలు హిట్ సినిమాల్లో నటించిన విక్రాంత్ పోస్ట్ అందరినీ షాక్కు గురిచేసింది. తాజాగా గోవాలో జరిగిన ఇఫీలో ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్గా కూడా అవార్డు అందుకున్నారు. వ్యక్తిగత జీవితానికి వస్తే శీతల్ని ఎంతో కాలంగా ప్రేమిస్తూ వస్తున్న విక్రాంత్ 2022లో పెళ్లి చేసుకున్నాడు. ఈ ఏడాది వారి కుమారుడు కూడా జన్మించాడు. మరి విక్రాంత్ తన నిర్ణయాన్ని పునఃసమీక్షించుకుంటాడా లేక నిర్ణయానికే కట్టుబడి ఉంటాడన్నది తెలియాల్సి ఉంది. హీరో రవితేజ, దర్శకుడు శ్రీను వైట్ల, సంగీత దర్శకుడు ఆర్పి పట్నాయక్ ఈ ముగ్గురికి విజయం రుచి చూపిన తొలి చిత్రం నీ కోసం. దర్శక, సంగీత దర్శకులకు ఇదే మొదటి సినిమా. హీరోగా రవితేజకు కూడా ఇదే ప్రథమం. 1999 డిసెంబర్ 3న విడుదలైన నీ కోసం సినిమా మంచి విజయం సాధించింది. మహేశ్వరి నాయక్గా నటించిన ఈ లవ్ స్టోరీలో ఫ్యాక్షనిజం బ్యాక్డ్రాప్ చోటు చేసుకుంది. ఈ చిత్రాన్ని గంటా శ్రీనివాస్ నిర్మించారు. పలు బాలారిష్టాలు దాటుకుని చివరకు రామోజీరావు పుణ్యమాని నీకోసం జనం ముందు నిలిచింది. అనూహ్యంగా నీకోసం చిత్రం విజయం సాధించడంతో అందరికీ మంచి గుర్తింపు లభించింది. అందువల్ల రవితేజ, శ్రీను వైట్ల, ఆర్పీకి నీకోసం ఓ స్పెషల్. 25 ఏళ్ల క్రితం నీకోసం సినిమా ప్రేక్షకులను మెప్పించింది. డిసెంబర్ 3న ఈ ముగ్గురి అభిమానులు తప్పకుండా నీకోసంను గుర్తు చేసుకోకమానరు. బాలకృష్ణ అన్స్టాపబుల్ 4 రసవత్తరంగా సాగుతోంది. గత 2 ఎపిసోడ్స్లో అల్లు అర్జున్తో పాటు ఫ్యామిలీ మెంబర్స్ మెరిశారు. ఇక తదుపరి ఎపిసోడ్లో కిస్ సిక్ తార శ్రీలీల, నవీన్ పోలిశెట్టి సందడి చేయబోతున్నారు. ఈ ఎపిసోడ్కి సంబంధించి ప్రోమో రిలీజ్ అయింది. మీరు ఎమ్మెల్యే, నేను ఎమ్మెల్యే. మీరేమో మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, నేను మెంబర్ ఆఫ్ లాస్ట్ బెంచ్ అసోసియేషన్ అని నవీన్ ఆరంభంలోనే నవ్వించేశాడు. ఆడియన్స్ ప్రస్తావన రాగా చిప్స్ యాడ్ ఆడిషన్లో తనకు 6 ప్యాక్ లేదని రిజెక్ట్ చేశారు. చిప్స్ తినేవాడికి 6 ప్యాక్ ఎక్కడి నుంచి వస్తుందని వాపోయాడు నవీన్. శ్రీలీల ఎంబీబీఎస్ కోర్సును 3 సాంగ్స్తో పోల్చడం, డేట్ విషయం ప్రస్తావనకు వచ్చినప్పుడు శ్రీలీల, నవీన్ రియాక్షన్స్, పుష్ప 2లోని కిస్సిక్ సాంగ్కి బాలకృష్ణ, నవీన్ పోలిశెట్టి, శ్రీలీల డ్యాన్స్ చేయడం వంటివి తెగ ఆకట్టుకున్నాయి. నవీన్ తన కామెడీ టైమింగ్తో ఎపిసోడ్లో డామినేట్ చేసినట్లు అనిపిస్తోంది. మరి ప్రోమోతోనే ఆకట్టుకున్న ఈ ఎపిసోడ్ ఫుల్గా ఇంకెంతలా అలరిస్తుందో చూడాలి. మరికొద్ది గంటల్లో ఆడియన్స్ ముందుకు రాబోతోంది పుష్ప 2. ఇప్పటికే అన్ని చోట్ల అడ్వాన్స్ బుకింగ్ మొదలయ్యాయి. కొన్ని చోట్ల రికార్డ్స్ బద్దలవుతున్నాయి. కొన్ని చోట్ల ఈ సినిమా టికెట్ రేట్లు యమ ఖరీదనిపిస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం టికెట్ రేట్ పెంచుకోవచ్చని జీవో జారీ చేసింది. దాని ప్రకారం 4వ తేదీన ప్రీమియర్ షోలకు 1121 నుంచి 1239 వరకు, మొదటి 4 రోజులు 354 నుంచి 531 వరకు, 5వ రోజు నుంచి 472 వరకు, 13వ రోజు నుంచి 29 వరకు 354 వరకు పెంచుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా టికెట్ రేట్లు పెంచుకోవచ్చని జీవో ఇవ్వనున్నట్లు సమాచారం. ఇక నార్త్ అయితే కొన్ని చోట్ల టికెట్ రేట్స్ చూస్తే మతిపోతుంది. పీవీఆర్ ముంబైలో టికెట్ రేటు 3000, ఢిల్లీలో 2400, 1860 వరకు ఉండగా ఇతర ముఖ్య పట్టణాల్లో 1500 నుంచి 1700 వరకు ఉంది. దీనిపై సోషల్ మీడియాలో ట్రోల్ నడుస్తోంది. అంతేకాదు బన్నీ ఇటీవల తన స్పీచ్లో 10 రూపాయల బిస్కెట్ ప్యాకెట్ను 10 రూపాయలకే కొంటారు, కోట్లు ఉన్నాయి కదని ఎక్కువ కొనరన్న విషయాన్ని కోట్ చేస్తున్నారు. తనకో రూల్, ఫ్యాన్స్ కో రూలా అంటూ విమర్శలు చేస్తున్నారు. ఇలా రేట్లు పెంచి ఫ్యాన్స్ జేబులు ఖాళీ చేయడం ఎంతవరకు సబబని ప్రశ్నిస్తున్నారు. మరి ఈ పెంచిన రేట్లు పుష్ప 2కి వరం అవుతాయో శాపంగా మారుతాయో చూడాలి.